2026 మే, జూన్ నెలల తర్వాత గురుగ్రహ సంచారంలో మార్పులొస్తాయన్నారు. ఓకే. ఏం జరుగుతుందప్పుడు? అంటే ఇప్పుడు మనకి గురువు వచ్చేసి దగ్గర దగ్గర ఆ గురుగ్రహ సంచారం మార్పు వల్ల ఫస్ట్ మిథునం నుంచి మనకి కర్కాటకంలోకి వస్తున్నాడండి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మిథునంలో ఉన్నాడు. మిథునంలో. అతిచారం కింద వక్రగతిని వీడి మిథునంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కర్కాటకంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఒక 4-5 నెలల పాటు ఉంటున్నాడు. అది అక్టోబర్లో సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అచ్చా. ఓకే. అక్టోబర్ దాన్ని అతిచారం కింద వస్తుంది. ఓకే. అలా ఏంటంటే ఒక సంవత్సరంలోనే 3 రాసులు మారినప్పుడు, ఓకే, అనగా మనం సంవత్సరాన్ని ఎక్కడి నుంచి లెక్కేసుకోవాలి, మనం ఏప్రిల్ నుంచి మనం లెక్కేసుకోవాలి. ఓకే. కాబట్టి ఈ లెక్కలకి తీసుకుంటే ఒకే సంవత్సరంలో 3 రాసులు మారినప్పుడు అది కొంచెం దుష్ప్రభావాలను ఇస్తుంది. ఓహోహో. ఇప్పుడు మనకి కరోనా లాంటి వ్యాధులు ఎలాంటివి వచ్చినాయో ఏదో ఒకటివి వస్తున్నవి. కాబట్టి ఇది తప్పదు. కానీ ఈ కర్కాటక రాశిలోకి గురువు వచ్చినప్పుడు కొన్ని రాశులకి విశేషంగా యోగించబడుతుంది. ఓకే. ఎందుకనగా 12 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే కర్కాటక రాశిలోకి వస్తాడు గురువు. 12 సంవత్సరాలు పడుతుంది ఒకసారి కర్కాటకంలోకి రావటానికి. ఓకే. కాబట్టి సంవత్సరానికి ఒక రాశి మారుతాడు గురువు. ఇప్పుడు మిథునంలో ఒక సంవత్సరం పాటు ఉంటాడు, తర్వాత కర్కాటకంలో ఒక సంవత్సరం, సింహంలో ఒక సంవత్సరం, కన్యలో ఒక సంవత్సరం, ఇలా మారుతూ ఉంటాడు. ఇలా సంవత్సరం ఆయన మారటం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. 12 నదులు 12 పుష్కరాలు. కాబట్టి సంవత్సరానికి ఒక పుష్కరం చొప్పున 12 సంవత్సరాలకి 12 నదులకి పుష్కరాలు వస్తాయి. 12 రాసుల్లోనూ ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. కాబట్టి కర్కాటకంలోకి రావాలంటే తిరిగి మరలా సంవత్సరం పడుతుంది. రేపు జూన్ లో వస్తున్నాడు. అక్కడ వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం పాటు గురువు అక్కడ ఉంటాడు. ఓకే. కర్కాటకంలో ఉంటాడు. గురువు అతిచారం వల్ల ఒకే సంవత్సరం 3 రాశుల్లోకి వస్తున్నాడు. అయితే ఇది కొంచెం దుష్ప్రభావాలు ఉంటున్నవి, కానీ జాగ్రత్త వహించాలి. ఓకే. కానీ కర్కాటక రాశి నుంచి కొన్ని రాశులు అద్భుతమైన యోగాలను కూడా అందుకుంటున్నవి. ఒకటి కర్కాటక రాశి, రెండవది వృశ్చిక రాశి, ఓకే, మూడవది మకర రాశి, నాలుగవది మీనరాశి. ఈ రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా ఉన్నవి. ఎందుకంటే గురువు యొక్క చూపు వల్ల విశేషమైన యోగాలు ఉంటుంది. ఒకటి పంచమ దృష్టి, 2 సప్తమ దృష్టి, 3 భాగ్య దృష్టితోటి గురువు చూస్తాడు. కాబట్టి ఆ రాశుల వాళ్ళకి ఇబ్బందులు పెద్దగా ఉండవు. ఓకే, శుభం. అయితే ఈ సంవత్సరానికి అధిపతి కూడా గురువే అంటున్నారు కదా, దాని ప్రభావం ఎలా ఉంటుంది? కాబట్టి ఎప్పుడైనా సరే ఒక శుభగ్రహం యొక్క ఆధిపత్యం వచ్చినప్పుడు ఎంతటి మనకి విపత్కర పరిస్థితులు వచ్చినా గానీ శుభుడు ఏం చేస్తాడు, తన కుటుంబాన్ని తను రక్ష వహించుకుంటాడు కదా. కాబట్టి పెద్దగా మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ ఈ గురువు యొక్క నష్టం వాటిల్లకుండా చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, హోమాలు చేస్తారు. మీరు చూడండి కావాలంటే ఈ 2026 మొత్తం కూడా ఎన్నో పెద్ద పెద్ద యాగాలు, యజ్ఞాలు జరుగుతున్నవి. ఎందుకంటే కేవలం అందరం సంతోషంగా ఉండాలి, దేశం సంతోషంగా ఉండాలి, సిరి సంపదలతో ఉండాలి, ఆటంకాలు లేకుండా ఉండాలి, యుద్ధాలు రాకుండా ఉండాలి. కాబట్టి చాలా వరకు రాబోయే వాటిని నివారించడానికి మనకి గురువు అధిపతి అయినప్పటికీ కూడా ఈ గురువే మనకి రక్ష వహిస్తున్నాడు. ఈ గురువు వల్ల ఏంటంటే చాలా మంది మన గురువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి మనకి రక్ష వహిస్తారు. దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కొంతమేర ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక మా ఈతి బాధల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో విడాకులు ఎలా పెరిగిపోతున్నాయి మీరు చూస్తున్నారు. చిన్న చిన్న వాటికి, చిన్న చిరుకోపాలకు కూడా విడాకులు తీసుకునే పరిస్థితి, ఆత్మహత్యలు, తక్కువ ఆత్మహత్య చేసుకోవడం, ఇట్లాంటి వైపరీత్యాలు విపరీతంగా జరుగుతున్నాయి. గురుగారు, ఏంటిదన్నా గ్రహ దోషాలా ఏంటి అసలు? మనకి వాస్తవంగా చెప్పుకోవాలంటే అసలు కలియుగం అంటేనే కలి పురుషుడి యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. ఓకే. ఈ కలి పురుషుడి యొక్క ప్రభావం వల్ల కలియుగానికి చెప్పబడింది ఏంటంటే రాను రాను పోను పోను కాలజ్ఞానులు కూడా ఏం చెప్పారంటే 5000 సంవత్సరములు దాటిన దగ్గర నుండి కూడా ఎక్కువగా నష్టాలు వాటిల్లుతున్నవి, ఎక్కువగా విపత్కరమైన పరిస్థితులు, ఓకే, ప్రకృతి యొక్క విపత్కరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అలాగే మనుషులకు కూడా ఇలాంటివి తప్పదు. ఎందుకంటే పోను పోను వినాశనమే, అధర్మమే పెరుగుతుంది. ఓకే. ఇలా పెరుగుతున్న క్రమంలో ఈ యొక్క జాబితా కూడా ఏంటంటే ఎక్కువగానే ఉంటున్నవి. విడాకులు ఎక్కువ ఉంటాయి, మరణాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటి నుండి మనం ఎలా తప్పించుకోవాలి? మనం
మంచి జ్యోతిష్యుల్ని చూపించుకొని వాళ్ళ జాతకాలను పరిశీలన చేసుకొని సప్తమ స్థానాలు, ఓకే, భార్యకైతే భర్త స్థానము, భర్తకైతే భార్య స్థానాన్ని మంచిగా ఉందా లేదా చూపించుకొని దానికి తగిన రెమెడీలు చేసుకోవటం అనేది మంచిది. ఎందుకంటే రెమెడీ ఏంటి, ఏదో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. మనం సంప్రదిస్తే ఏ శ్లోకం చదువుకోవాలి, ఏ స్తోత్రాన్ని చదువుకోవాలి, నిత్య పారాయణంలో మనం ఏం పెట్టుకుంటే అందులో ఏ గ్రహం ఉంది, మనకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది, రాబోయే ఇబ్బంది ఏంటంటే అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి దాన్ని పాటించడం ద్వారా చాలా వరకు తప్పించుకునేదానికి అవకాశాలు కలుగుతున్నాయి. కరెక్టే గురుగారు. అంటే మనకు రాబోయే భార్య భర్త ఎలా ఉంటారో ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుందా మనకి? ఎందుకు ఉండదు అవకాశం? ఇప్పుడు సపోజ్ మీది మేష లగ్నం అనుకోండి, సపోజ్ ఓకే, మేష లగ్నంలో మీరు జన్మించారు. మీకు సప్తమ స్థానం ఏమవుతుందంటే దాన్ని తులా రాశి అవుతుంది. ఓకే, మీకు 7వ ఇల్లు తులా రాశి అవుతుంది. 7వ ఇల్లు అనగా మనం జాతకంలో శుక్రుడి యొక్క ఇల్లు అంటాం. 7వ స్థానాన్ని శుక్రుడి యొక్క స్థానం కింద చెప్తాం. కాబట్టి శుక్రుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు, అందంగా ఉంటాడు, రోజా రంగులో ఉంటాడు, చాలా బాగుంటాడు. కాబట్టి ఈ మేష లగ్నం వాళ్ళకి ఎవరైతే భార్య రాబోతున్నారో ఈ వచ్చే భార్య చాలా అందమైన యువతిగా ఉంటుంది. కొంతవరకు లవ్ మ్యారేజెస్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, లేదు అందులో ఆ సప్తమ స్థానంలో గనక వేరే గ్రహాలు ఉన్నాయి అనుకోండి, లేదంటే శనో, లేదంటే కుజుడో, లేదంటే రాహువో, లేదో కేతు అనుకో, దాని నుంచి కూడా ఫలితాలు మారిపోతుంటాయి. ఓకే, శుక్రుడైతే తెల్లగా ఉంటారు, మంచి వర్ణంతో ఉంటారు. రాహు కేతులు ఉన్నారు అనుకోండి, అనేక రకాల ఛాయలు ఉంటాయి ముఖంలో, నలుపు ఉండొచ్చు, అనేక రకాల తేజస్సు విహీనంగా ఉండొచ్చు, లేదంటే అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవ్వచ్చు, అనేక రకాలుగా కూడా ఉంటుంది. కాబట్టి సప్తమ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో దానిని బట్టి మనకు వచ్చే భార్య ఎలా ఉంటుందో మనం నిర్దిష్టంగా చెప్పగలం. సూపర్. అయితే ఈ మధ్య మాకు ఈ మన పాయింట్స్ కలుస్తాయి కదండి, ఎంత 36 పాయింట్లు కలిసినా చాలు, మాకు 34 గెలిచాయండి, ఇక మేము పెళ్లి చేసుకుందాం, అయ్యగారితో ఏం పని అని కొందరు అలా చూసుకొని కూడా ఈ మధ్య వెబ్సైట్లలో చూసేసుకొని చేసేసుకుంటున్నారు. మళ్ళీ వెంటనే విడాకులు కూడా తీసేసుకుంటున్నారు. అది వాస్తవం చెప్పాలంటే ఆ పాయింట్స్ కలిసి దేని వల్ల కలుస్తాయి అంటే కేవలం అది నక్షత్రాన్ని బేస్ చేసుకుని మాత్రమే కలుస్తాయి. ఓకేనా, నక్షత్రాన్ని బేస్ చేసుకొని కలుస్తున్నాయి. కాబట్టి ఒక నక్షత్రం నుంచి వాళ్ళ నక్షత్రం మిత్రతార అవ్వచ్చు, సంపత్తార అవ్వచ్చు, పరమ మిత్రతార అవ్వచ్చు. ఓకే, ఇలా మిత్రతార, పరమ మిత్రతార, సంపత్తార, క్షేమతార ఉన్నాయి. ఇంకేంటి అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు 32, 34, 36 పాయింట్లు కూడా వచ్చేస్తాయి. కానీ దాన్ని అలా తీసుకోకూడదు. ఓకే, ఈ అబ్బాయి పుట్టిన లగ్నం ఏమిటి, ఆ లగ్నానికి సప్తమ స్థానంలో 7వ స్థానంలో ఎటువంటి గ్రహాలు ఉన్నవి, ఓకే, అతని జీవితం ఏ విధంగా ఉంది, ఏ మహర్దశలు ఇప్పుడు నడుస్తున్నవి అనేది కూడా మనం చాలా చూసుకోవాలి. పొరపాటున నక్షత్రాలు బాగా కలిసినవి, సప్తమ స్థానంలో ఏ కుజుడో ఉన్నాడు, వాళ్ళు సపోజ్ మకర లగ్నంలో జన్మించారు, కర్కాటక లగ్నం అయింది సప్తమ స్థానం, దాంట్లో కుజుడో, రాహువో, కేతువో, శనో ఎవరో ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? తప్పకుండా విడాకులు అవుతుంది, తప్పకుండా మరణాలు సంభవిస్తున్నవి. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అది చూపించుకోవాలి. ఎందుకంటే చూసి ఫిక్స్ అవ్వడం తప్పు. అది ఏంటంటే ఓన్లీ నక్షత్రానికి మాత్రమే కలుస్తున్నాయి ఆ పాయింట్స్. కాబట్టి జన్మ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క సప్తమ స్థానంలో ఉండే దోషాలు మనం తెలుసుకోగలుస్తున్నాము. తెలుసుకొని తగు ఉపాయం ఉంటే రెమెడీ చేయగలము, లేదు అనుకుంటే సైలెంట్ గా ఉండడం అని చెప్తాం, వద్దు అని చెప్తాం. ఇంకొక బ్యాచ్ ఉంది గురుగారు, అద్భుతమైన అందంతో మెరిసిపోతుంటారు, ఐశ్వర్యంలో తులతూగుతుంటారు, కానీ పెళ్లిళ్ళు కావు. ఎంత ప్రయత్నించినా పెళ్లిళ్ళు కావు. ఏంటి దానికి కారణం ఏంటి? దానికి ఉంటుంది కారణం. ఎందుకంటే పూర్వజన్మ సుకృతమై ఏదైనా మనం తీసుకోవాలి. ఓకే, మనకు రుణం ఉంది అంటే ఏమిటి, ఆ రుణం తీర్చాలి. మనం ఉన్నామనుకోండి రుణం తీర్చాలి, మనకు వాళ్ళు ఉన్నారనుకోండి రుణం తీర్చాలి, తప్పకుండా తీర్చాలి. కాబట్టి ఇది రుణానుబంధాల కిందకి మనం తీసుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా అతనికి పెళ్లి అవ్వటం లేదు. సరే, తన చార్ట్ చూసామనుకోండి, ప్రయత్నించామనుకోండి, నేను కొన్ని చార్ట్లు చూశాను, ఎందుకు పెళ్లిళ్ళు అవ్వటం లేదు ఇలా చార్ట్స్ అంటే, మంచి లగ్నాల్లోనే పుట్టుంటారు, వాళ్ళకి సప్తమ స్థానాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, సప్తమ స్థానాల్లో కూడా ఏ దోషాలు ఉండవు. కానీ చాలా గ్రహాలు 8వ ఇంట్లో ఉండిపోతున్నవి, అష్టమ స్థానంలో ఉండిపోతున్నవి, తర్వాత చాలా గ్రహాలు వ్యయ స్థానాల్లో ఉండిపోతున్నవి, అంటే 12వ ఇంట్లో ఉంటున్నాయి. వాళ్ళకు పుట్టిన లగ్నానికి వ్యయ స్థానంలో గానీ ఎక్కువ గ్రహాలు, అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు మ్యారేజ్ అంత తేలిగ్గా కాదు. అంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నం చేసినా సరే అవ్వాలంటే చాలా కష్టం. నేను ప్రత్యక్షంగా గమనించా గురుగారు, 500 కోట్ల ఆస్తి ఉన్న ఒక అమ్మాయి సంబంధం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, దొరకట్లా.
ఉంటుంది. వాళ్ళ జాతకాన్ని పరిశీలన చేస్తే ఏ గ్రహాలు అదుపు తప్పుతాయో తెలుస్తుంది. అందుకని కాబట్టి ఇలాగే వీళ్ళనే కాదు, మనం ఇప్పుడు కనపడే వ్యక్తులనే కాదు, కనపడని వ్యక్తులు ఎంతమంది, యోగులుగా మారింది ఎంతమంది, సాధువులుగా మారింది ఎంతమంది, వాళ్ళ జన్మ జాతకాల్లో కూడా ఇలాగే ఉంటున్నవి. కాబట్టి పెళ్లి అవ్వాలని, పర్ఫెక్ట్ గా అవ్వాలని ఏమి రూల్ ఏం లేదు. అవ్వకుండా కూడా చాలా మంది జాతకాలు నిలబడిపోయి ఉన్నాయి. ఓకే, కాబట్టి అవ్వట్లేదని మనము దిగులు పడాల్సిన అవసరం లేదు. చూపించామా, జాతకాన్ని పరిశీలన చేశాము, ఓకే ఇలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి ఫలితం లేదు, మనం ఎంత ప్రయత్నించినా కూడా అనేది కూడా మనం చెప్పగలం. సూపర్ సూపర్.